ఇప్పుడు ఈ మధ్య కాలంలో విష్ణువర్ధన్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహేష్ బాబు నేను అప్పట్లో కొన్ని పేపర్లు అమ్ముకునే క్వశ్చన్ పేపర్లు అమ్ముకునే వాళ్ళమని ఇలా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అరే ఇదేంటి మహేష్ బాబు గురించి చెప్తున్నా, అసలు ఈయనకి ఆయనకి ఎలాంటి అనుబంధాలు ఉన్నాయి, ఎప్పుడు కలిశారు ఏంటి అందరూ షాక్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ విష్ణువర్ధన్ ఎవరు? విష్ణువర్ధన్ గారు తమిళ్ మూవీస్ నుంచి డైరెక్టర్గా వచ్చి అటు అజిత్ గారితో బెల్లా అనే ఒక సినిమాని, అట్లానే ఆయనతోనే ఆట ఆరంభం అనే ఒక సినిమా తెలుగులో కూడా వచ్చింది. అట్లానే పవన్ కళ్యాణ్ గారు పంజా తీశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా కొంతకాలం గ్యాప్ తర్వాత ఈ ప్రేమిస్తావా అని శంకర్ గారి డాక్టర్తో ఒక సినిమా అయితే చేశారనమాట. అది మొన్న సంక్రాంతికి తమిళనాడులో రిలీజ్ అయింది. సో ఇక్కడ జనవరి 31 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట తెలుగు వర్షను. సో మరి ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తారు కదా మన తెలుగు మీడియా, వాళ్ళకైతే చెప్పారనమాట. ఒక్కొక్క హీరో గురించి అడుగుతున్నప్పుడు ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు, కానీ మహేష్ బాబు గారితో చేయడానికి ఎక్కడో కుదరలేదు వాళ్ళిద్దరికి. సో మరి ఆయన అయితే యాజ్ ఎ డైరెక్టర్గా చాలా మంచి అవుట్పుట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఎక్కడ కూడా ఆయన ఫెయిల్యూర్ లేదు, కానీ పంజా అనేది ఎందుకు పోయింది అనేది మళ్ళీ ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట. నేను మళ్ళీ ఫ్యాన్స్తో ఒకసారి చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు బాగాలేదన్నారు, ఇప్పుడు బాగుంది అంటున్నారు. మరి ఎక్కడ నా లోపం ఉందా, లేకపోతే అది జనాల ఆలోచించే తీరులో తప్పు ఉందా అని చెప్పి. సో అయితే మహేష్ బాబు గారి గురించి అడిగినప్పుడు ఆయన నేను స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అనమాట, ఒకే స్కూల్ మేట్స్ క్లాస్మేట్స్ అని చెప్పడం జరిగింది. సో ఇద్దరం కూడా అక్కడ స్కూల్లో క్వశ్చన్ పేపర్ మాకు ముందుగా తెలిస్తే దాన్ని మేము ప్రింట్ చేసి అమ్ముకునే వాళ్ళం. కొంతమందికి మా దగ్గర ఈ టర్మ్ క్వశ్చన్ పేపర్ ఉంది, ఈ ఇయర్ ఎండ్ క్వశ్చన్ పేపర్ ఉందని చెప్పి. సో అట్లా నేను రమ్మంటే ఆయన ఇంట్లో నుంచి ఆయనకు ఒక బైక్ ఉండేది, అది వేసుకుని వచ్చేవాడు. సో ఇద్దరం కూడా చాలా కలిసి చాలా పనులు చేసాం, తొందర పనులు అన్నీ కూడా ఆయన షేర్ చేసుకున్నాడు అనమాట. సో మరి ఆయన నేను చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మరి సినిమా ఎప్పుడు చేస్తాం అనేది ఇంకా అది ఆయనకి కుదిరినప్పుడే ఉంటుంది. అంటే ఇంత మంచి ఫ్రెండ్స్కి ఎందుకు కుదరలేదు? బికాస్ ఆయన మంచి మంచి సినిమాలు తీశారు అన్నప్పుడు అటు తమిళ్లో అజిత్ గారు బిల్లా లాంటి మూవీ, ఇక్కడ తెలుగులో కూడా మనకు బిల్లా. అంటే బేసిక్గా మహేష్ బాబు గారు ఇప్పుడు తమిళ డైరెక్టర్ నమ్మే పరిస్థితులు ఖచ్చితంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ స్పైడర్ లాంటి సినిమాతో ఏఆర్ మురుగదాస్ గారు నమ్మి చేతులు కాల్చుకున్నారు కదా. సో ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ. మరి విష్ణువర్ధన్ గారికి మరి ఆయన ఏదైనా మంచి స్క్రిప్ట్తో వెళ్తే ఒప్పుకుంటారేమో మహేష్ బాబు గారు. మరి